everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. టుడే టాపిక్ ప్రభుత్వం 6th క్లాస్ బిట్స్. మీ యొక్క అవసరాలను మీకు కావలసిన సౌకర్యాలను డాష్ కల్పిస్తారు మీ తల్లిదండ్రులు. అటువంటి అవసరాలు సౌకర్యాలను దేశంలో ఉన్న ప్రజలందరికీ కల్పించడానికి ఒక వ్యవస్థ కలదు. ఈ వ్యవస్థే డాష్ ప్రభుత్వం. ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని డాష్ అంటారు, ప్రభుత్వం అంటారు. సాధారణంగా ప్రభుత్వం డాష్ విభాగాలను కలిగి ఉంటుంది. 3 విభాగాలను. అవి శాసన నిర్మాణ శాఖ ఆర్ లెజిస్లేచర్, కార్యనిర్వాహక శాఖ లేదా ఎగ్జిక్యూటివ్, న్యాయశాఖ ఆర్ జ్యుడిషియరీ. డాష్ శాఖ నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం. శాసన నిర్మాణ శాఖ భారత పార్లమెంటు. డాష్ శాఖ నిర్ణయాలను లేదా చట్టాలను అమలుపరిచే విభాగం. కార్యనిర్వాహక శాఖ రాష్ట్రపతి భవన్. డాష్ చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలలో కూడిన వ్యవస్థ. న్యాయశాఖ సుప్రీంకోర్టు. నిర్ణయాలు లేదా చట్టాలు తీసుకోవడం, అమలుపరచడంతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మించడం వంటి అనేక కార్యకలాపాలను డాష్ నిర్వహిస్తుంది ప్రభుత్వం. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం డాష్ కూడా అమలు చేస్తుంది వివిధ పథకాలను కూడా. డాష్ మరియు డాష్ వంటి అనేక రకాల ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుండి నేటి వరకు పనిచేస్తున్నాయి. రాచరికం, ప్రజాస్వామ్యం. ఒక రాజు లేదా రాణి చేసే పాలనను డాష్ అంటారు, రాచరికం అంటారు. రాచరికంలో డాష్ లేదా డాష్ వారసత్వంగా అధికారంలోకి వస్తారు. రాజు లేదా రాణి. ఉదాహరణకు అశోకుడు తన తండ్రి బిందుసారుడు తరువాత అధికారంలోకి వచ్చాడు. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం డాష్ గ్రీసు. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నది అబ్రహం లింకన్. ప్రజాస్వామ్యం అనేది డాష్ ప్రభుత్వ రూపం, ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపం. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు వేయడానికి అనుమతి ఉంది. రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాలలో కంటే డాష్లోని పౌరులు డాష్ మరియు డాష్ పొందుతారు. ప్రజాస్వామ్యంలోని పౌరులు ఎక్కువ హక్కులు, సౌకర్యాలను పొందుతారు. ఇక్కడ అధికారం వారసత్వంగా పొందలేము. డాష్ కూడా ప్రజాస్వామ్య దేశం. భారతదేశం కూడా ప్రజాస్వామ్యంలో డాష్ రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. డాష్లో ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంకి ఉదాహరణ స్విట్జర్లాండ్. పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నందు ప్రజలు డాష్ ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు తమ ప్రతినిధుల ద్వారా. పరోక్ష ప్రజాస్వామ్యంకి ఉదాహరణ డాష్తో సహా చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. భారతదేశంతో సహా అమెరికా, ఇంగ్లాండ్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో డాష్ మాత్రమే చట్టాలు చేయగలరు పౌరులు మాత్రమే. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని డాష్ అంటారు, ఎన్నికలు. పరోక్ష ప్రజాస్వామ్య విజయం డాష్పై ఆధారపడి ఉంటుంది, ఎన్నికలపై. భారతదేశంలో స్వాతంత్రానికి ముందు డాష్ మరియు డాష్కు వర్గాల ప్రజలకు ఓటు హక్కు లేదు. మహిళలకు, కొన్ని వర్గాల ప్రజలకు. భారత రాజ్యాంగంలోని డాష్ ప్రకారం ఒక నిర్దిష్ట వయస్సు పొందినందరికీ ఓటు హక్కు ఉంది. ఆర్టికల్ 326 ప్రకారం ఒక నిర్దిష్ట వయసు అంటే ప్రస్తుతం 18 సంవత్సరాలు పొందినందరికీ ఓటు హక్కు ఉంది. ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో డాష్ ఒకటి. మెజారిటీ పాలన ఒకటి.
శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష ప్రజాస్వామ్యం రెండు రకాలవి. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రత్యక్ష తరహా వ్యవస్థ. పార్లమెంటరీ వ్యవస్థని పార్లమెంటరీ సిస్టమ్. అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రెసిడెంటియల్ సిస్టమ్. డాష్ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది. ఎగ్జాంపుల్ భారత్, బ్రిటన్. డాష్ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు. అధ్యక్ష తరహా వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించదు. ఉదాహరణ బ్రెజిల్, అమెరికా. భారతదేశం డాష్ జనాభా కలిగిన విశాలమైన దేశం. అత్యధిక జనాభా కలిగిన విశాలమైన దేశం. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. వివిధ సమస్యలను పరిష్కరించడానికి డాష్ వివిధ స్థాయిలలో పనిచేస్తుంది ప్రభుత్వం. అవి జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక స్థాయి స్థానిక ప్రభుత్వం. డాష్ అనగా ఒకరి తరపున పనిచేయడానికి లేదా మాట్లాడడానికి ఎన్నుకోబడిన లేదా నియమించబడిన వ్యక్తులు. ప్రతినిధులు అనగా ఒకరి తరపున పనిచేయడానికి లేదా మాట్లాడడానికి ఎన్నుకోబడిన లేదా నియమించబడిన వ్యక్తులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.